ఓకే. సో అయితే ఈ అవకాశాన్ని వినండి. మీ భవిష్యత్తు 5 years లోపల ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది నువ్వు అనుభవిస్తాం. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే డబ్బు గురించి ఇంకా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. ఎట్లా సార్ సాధ్యం, ఎట్లా సాధ్యం అవుతుంది అనేది చూద్దాం. ఒక్క నిమిషం చెప్తాను, నా స్క్రీన్ పెద్ద చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ వరల్డ్లో మొత్తం ఇండస్ట్రీ అంతా 2 industries డామినేట్ చేస్తున్నాయి శ్రీనివాస్. ఓకే. ఒకటి వచ్చేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటారు దాన్ని. ఏఐ అనేది చాలా పెద్ద ఎత్తున ఎదుగుతుంది. నీకు తెలుసో తెలియకనో అది ఎదుగుతుంది. నీ సిఎన్సీలో కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్. రెండోది వచ్చేసేసి బ్లాక్ చైన్ ఇండస్ట్రీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇప్పుడు మన ఇండియాలో చాలా మందికి తెలియదు. ఈ టెక్నాలజీ యుఎస్లో పుట్టింది 16 సంవత్సరాల క్రితం. 2008లో బిట్ కాయిన్ అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది ఇది. కానీ బిట్ కాయిన్ వెనక, కాయిన్ అనేది ముందు కనబడుతుంది కానీ వెనక నడిచేదంతా బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీని ప్రతి దేశము దాన్ని శిరసావహించి యాక్సెప్ట్ చేసిండ్రు. ఓకే సార్. క్రిప్టో దాంతోపాటు క్రిప్టో ముడిపడుతుంది. ఎందుకంటే క్రిప్టో అనేది దానికి ఒక ఆధారం కావాలి కాబట్టి ఒక కాయిన్ అనేది ముడిపడుతుంది. ఆ కాయిన్ క్రిప్టోతో క్రిప్టో అంటే ఏంటంటే యూనివర్సల్గా ఒకటే కరెన్సీ, మొత్తం ఇంటర్నేషనల్గా ఒకటే కరెన్సీ కింద స్వీకరించబడ్డది. దాన్ని క్రిప్టో అంటాం. ఆ క్రిప్టో వచ్చేసి బ్లాక్ చైన్తో ముడిపడుతుంది. ఈ క్రిప్టోకి క్రిటిసైజ్ ఉంది. క్రిటిసైజ్ అంటే దానికి కొంచెం మంచి చెడు రెండు ఉన్నాయి క్రిప్టోకి. కానీ బ్లాక్ చైన్కి మాత్రం ఓన్లీ మంచే ఉంది, చెడు లేదు దాని వెనక. అందుకే ఏం చేసిందంటే మన ఇండియన్ గవర్నమెంట్ బ్లాక్ చైన్ని స్వీకరించింది. ఎప్పుడు 2020లో నరేంద్ర మోదీ గారు స్పీచ్ ఇచ్చారు. మీకు ఆ స్పీచ్ వీడియో కూడా నేను పంపిస్తాను, లింక్ పంపిస్తాను. సో ఇప్పుడు ఈ నరేంద్ర మోదీ గారు చెప్పినప్పుడు ఏమన్నారంటే మొత్తం ఇండియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి చాలా వ్యాపారాలు ఎక్కడెక్కడ డబ్బు చొరబడి వెళ్తుందో, ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయో అవన్నీ కూడా బ్లాక్ చైన్లోకి వచ్చేస్తాయి. ఇంక్లూడింగ్ మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, తర్వాత హెల్త్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టర్ అన్నీ మొత్తం వచ్చేస్తున్నాయి దాంట్లోకి. ఇంకా ఆల్రెడీ మీ డిజీ లాకర్ ఆల్రెడీ బ్లాక్ చైన్లోనే ఉందంట. ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ బ్లాక్ చైనే వాడుతుందంట, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈరోజు వచ్చిన న్యూస్, మన తెలంగాణ గవర్నమెంట్లో ల్యాండ్ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రకారం చేసి, ఇగో ఇప్పుడే నాకు ఈరోజే వచ్చిన న్యూస్, యాక్చువల్లీ చదువుతున్నాను. నాకు శరత్ అని ఆయన రియల్ ఎస్టేట్లో ఉంటారు అని చెప్పాను. తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఇష్యూ పట్టాదార్ పాస్బుక్ టు ఆల్ ల్యాండ్ అండ్ ప్లాట్ ఓనర్స్ బై ఇంప్లిమెంటింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ టు ప్రివెంట్ డబుల్ రిజిస్ట్రేషన్, ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబింగ్ ఎక్సెట్రా అంట. అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ మొత్తం వ్యాపించబోతుంది, మొత్తం దేశం అంతా, ప్రపంచం అంతా, దేశం కాదు ప్రపంచం అంతా. అంటే దీన్ని ఏమంటారంటే డీసెంట్రలైజ్డ్ అంటారు. ఇప్పుడు ప్రపంచము రెండు విధాలుగా ఇప్పుడు బైఫర్కేషన్ ఉంది. ఒకటి సెంట్రలైజ్ సిస్టమ్, ఒకటి డీసెంట్రలైజ్. మొన్నటి వరకు 10 ఏళ్ల కిందటి వరకు మనం అందరం కూడా సెంట్రలైజ్ సిస్టంలోనే ఉన్నాం. 2 years బ్యాక్, 2 సంవత్సరాల నుంచి దీంట్లో చాలా వేగంగా టెక్నాలజీ డెవలప్మెంట్ వచ్చేసింది. అంటే ఈ బ్లాక్ చైన్ని ఉట్టి క్రిప్టోకే కాదు అన్ని వర్గాలు వాడొచ్చు అని తెలిసేసుకున్నారు సైంటిస్టులు. సైంటిస్ట్ అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ బేసికల్గా. ఇక్కడ వాళ్ళు డీప్ థింకింగ్తో దీన్ని అన్ని చోట్ల వాడచ్చు. ఎట్లయితే ఏఐ వాడచ్చో అట్లాగే ఇది కూడా వాడచ్చు అని తెలుసుకున్నారు. బ్లాక్ చైన్ అంటే అర్థం ఏంటంటే మనుషుల చైన్ సిస్టమ్ కాదు ఇది. బ్లాక్ చైన్ అంటే ట్రాన్సాక్షన్ చైన్ అనమాట. ట్రాన్సాక్షన్ చైన్ కూడా అంటే ఎవడు డబ్బులు ఎవడికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు. ఈ లింక్ ఎలా ఉంటుందని అంటే ఒక ట్రాన్సాక్షన్కి 2 గొలుసాలు వచ్చి ఇలా గొలుసు లాక్ అయిపోతుంది. ఇది విడదీయలేరు, స్కామ్ అవ్వదు. ఎందుకంటే ఒక్కసారి ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత ఇంకొకటి దీన్ని మార్చాలంటే, దీన్ని నేను డీసెంట్రలైజ్ సిస్టమ్ చెప్పాను. అంటే ఈ డేటా వచ్చేసేసి అందరూ ఫోన్లు ఎవరెవరైతే ఈ బిజినెస్లో వ్యాలిడేటర్స్గా తీసుకుంటారో, ఇప్పుడు అవకాశం ఉంది మనకి వ్యాలిడేటర్ అవుతారో, వాళ్ళందరు ఫోన్లలో, అందరి నెట్వర్క్లలో ఈ ట్రాన్సాక్షన్స్ ఐడీస్ ఉంటాయి, స్టోర్ అయి ఉంటాయి. సో నువ్వు అందరి సిస్టంలో హ్యాక్ చేయలేవు ఒక్కసారిగా. ఒక సిస్టమ్ అంటే హ్యాక్ చేయొచ్చు. అందుకే మొన్నటి ఒక హ్యాక్ చేసి డబ్బులు దొబ్బేసేవాళ్ళు, బ్యాంక్లో కూడా హ్యాక్ చేసి దొబ్బేశారని చెప్పి వినుంటావు న్యూస్లో. ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ 16 సంవత్సరాలుగా ఇప్పుడు వరకు ఎవరు దాన్ని హ్యాక్ చేయలేదు. ఇంకా ముందటే కూడా ఎవరు దాన్ని హ్యాక్ చేయలేరని నిర్ధారించబడ్డది. ఇది కన్ఫర్మ్డ్.
ఎందుకంటే దాన్నే డీసెంట్రలైజ్ సిస్టమ్ అంటారు బేటా. ఓకే ఓకే. సో ఈ డీసెంట్రలైజ్ సిస్టమ్కి మన మోదీ గారు అనుమతి ఇవ్వడంతో ఒక ప్రైవేట్ సంస్థ ముందుకొచ్చింది. గవర్నమెంట్ అడుగుదారిలో నడుస్తాము, గవర్నమెంట్ ఇచ్చినటువంటి లాలో మేము ఉంటామని చెప్పి ముందుకొచ్చింది. అయితే బ్లాక్ చైన్లో యూఎస్లో వచ్చిన దానికి కేవైసీ లేదు. ఏం లేదు? కేవైసీ లేదు. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, అంటే దాంట్లో ఎవడున్నాడు వాడి గుర్తింపు ఎవరికి తెలీదు. ఇక్కడ ఇండియాలో వచ్చిన బ్లాక్ చైన్కి కేవైసీతో ముడిపడింది, లింక్ చేసేసారు. దాంతో ఏమైందనంటే కేవైసీతో ముడిపడితే ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు. అదే కేవైసీ లేదనుకో వాడు గుర్తింపే తెలియకపోతే ట్యాక్స్ ఎలా వసూలు చేస్తాం మనం? అందుకే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. నో యువర్ కస్టమర్ అంటే నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, నీ అడ్రస్, నీ జీమెయిల్ లింక్ చేస్తారు. ఆ లింక్ని కేవైసీ అంటారు. ఆ లింక్ ఎవరికి కనబడదు, ఓన్లీ ఆర్బీఐ ఒకటి కనబడుతుంది. ఆర్బీఐ అంటే ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనబడుతుంది. అంటే ఈ బ్లాక్ చైన్లోంచి నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటర్ చేయగలుగుతుంది. డబ్బులు ఎట్టు పోతున్నాయి, ఎవరి దగ్గర పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, ఎట్లా పోతున్నాయి అన్నీ. అంటే పొరపాటున వాడు ఏదైనా మిస్యూజ్ చేస్తున్నాడు ఈ డబ్బులతో అనగానే వాళ్ళకి ముందే అటెన్షన్ వచ్చేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద ఇవన్నిటిని విడుదల చేశారు. ఈ పాలసీస్ అన్ని గవర్నమెంట్ ఫ్రేమ్ చేసింది. ఆ ఫ్రేమ్ చేసిన పాలసీలో ఈ కంపెనీ ఎంఎస్టీ మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ అని ఒక పూణేలో ఒక సంస్థ ముందుకొచ్చి చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని పెట్టుకొని లేయర్ 1 బ్లాక్ చైన్ గవర్నమెంట్ది అనుమతితో తయారు చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితో తయారు చేసింది. ఈ తయారు చేసిన వాడు వ్యాలిడేటర్ ప్రోగ్రామ్ కింద 29,40,000 ఫ్రాక్షన్స్ని పబ్లిక్లో వదిలాడు. ఎంత? 29,40,000 ఫ్రాక్షన్స్ అంటే ముక్కలు, చిన్న చిన్న ముక్కలు. ఈ ముక్కలకి పేరేంటంటే వర్చువల్ డిజిటల్ అసెట్. దీని పేరు ఏంటి? వర్చువల్ డిజిటల్ అసెట్, విడిఏ అంటారు. అంటే పట్టుకోవడానికి అదేం కనబడదు. వర్చువల్ అంటే అర్థం ఏంటంటే నీ ఫోన్లో ఉంటుంది, నీ అకౌంట్లో యూపీఐ పేమెంట్ లాగా ఉంటుంది అంతే. దాని ఉందంటే ఉంది, వాల్యూ ఉంది, కానీ పట్టుకోలేవు దాన్ని నువ్వు. ఫిజికల్గా ఇలా కరెన్సీలాగా పట్టుకోలేవు దాన్ని నువ్వు. సో ఇవాళ రేపు అంతా కూడా డిజిటల్లోకి కన్వర్ట్ అయిపోతున్నాయి. మొత్తం ప్రపంచం అంతా డిజిటైజ్ అవుతుంది. అది నువ్వు అర్థం చేసుకున్నావు కదా. ఇప్పుడు సిఎన్సీ కూడా, సిఎన్సీ మిషన్ నడిపేది వెనక డిజిటల్ ప్రోగ్రామే కదా రాసేది. మనం మాస్టర్ క్యామ్లో రాస్తాం కదా. సిఎన్సీ మిల్లింగ్ ఒక ప్రోగ్రామ్ ఇస్తావు కదా, కంప్యూటర్లో ఇస్తావు, అదంతా డిజిటల్ కోడే కదా, ఎక్కడ పేపర్ మీద రాస్తలేవు. అది వెళ్ళిపోయి డైరెక్ట్గా సిఎన్సీని కంట్రోల్ చేస్తుంది. అట్లా అయిపోయింది మన లైఫ్ కూడా ఇప్పుడు. సో ఆ విధంగా నడుస్తున్నటువంటి దాంట్లో 29,40,000 ఫ్రాక్షన్స్కి ఒక ఫ్రాక్షన్ ఈరోజు ధర 1,875 రూపాయలు. కానీ స్టార్టింగ్ వచ్చినప్పుడు 1,180 రూపీస్ ఉండే, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇప్పుడు అది పెరిగి 1 ఇయర్లో 1,875 రూపీస్ అయిపోయింది. ముందు 70,000 నుంచి ₹1,00,000 వరకు వెళ్ళిపోతుందంట ఇదే ఫ్రాక్షన్ ధర. ఈ ఫ్రాక్షన్ కొంటే నీకు ఏమొస్తుంది రా అని అడిగామనుకో, ఒక రివార్డ్ ఇస్తున్నాడు. ఈ ఫ్రాక్షన్ కొంటే జిఎస్టీ బిల్తో నువ్వు ఫ్రాక్షన్ కొంటావు, కొన్న తర్వాత నీకు ఒక రివార్డ్ ఇస్తున్నాడు. ఆ రివార్డ్ ఏంటంటే డైలీ నీకు ఇప్పుడు కొంటే 13.7 కాయిన్స్ ఇస్తున్నాడు. ఒకప్పుడు ఇది కొన్న వాళ్ళకి 20 కాయిన్స్ ఇచ్చేవాడు, డైలీ 20 కాయిన్స్ ఇచ్చేవాడు. అది ఒక్కొక్క స్లాబ్లో తగ్గుతూ వస్తుంది. 70,000 ఫ్రాక్షన్స్ని అమ్మిన తర్వాత ఒక స్లాబ్ నుంచి ఇంకో స్లాబ్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మంది 6వ స్లాబ్లో ఉన్నాం. 4వ స్లాబ్లో 20 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, 5వ స్లాబ్లో వచ్చేసేసి 16 ఇచ్చాడు. ఇప్పుడు 6వ స్లాబ్లో మనం ఉన్నాం. 6వ స్లాబ్లో 70,000 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. 70,000లో ఇంకా 19,000 మిగిలి ఉన్నాయి. 19,000 అయిపోయి నెక్స్ట్ ఇంకో స్లాబ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఓన్లీ నీకు 11 ఫ్రాక్షన్సే వస్తాయి, 11 కాయిన్సే వస్తాయి నీకు డైలీ. ఇప్పుడు నీకు 13.7 కాయిన్స్ వస్తున్నాయి డైలీ. అది ఎన్ని ఇయర్స్ వస్తుంది? మొత్తం 2 ఇయర్స్ రావాలి. 2 ఇయర్స్లో 1 ఇయర్ అయిపోయింది ఆల్రెడీ. నిన్ననే కరెక్ట్ 10 రోజుల క్రితం 1 ఇయర్ అయిపోయింది. ఇంకా నీకు 1 ఇయర్ వస్తుంది కాయిన్స్. అది ఆ తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ దాన్ని సగం చేస్తాడు. సగం చేసేసి మళ్ళీ నీకు 2 ఇయర్స్ ఇస్తాడు. అంటే 13.7లో సగం 6.25 కాయిన్స్ సగం అయిపోయింది, ఇచ్చేసాడు. ఆ తర్వాత ఏమైతే మళ్ళీ 2 ఇయర్స్లో మళ్ళీ సగం చేస్తాడు, 3.25 కాయిన్స్ ఇస్తుంటాడు. అట్లా నీకు 20 ఇయర్స్ ఇవ్వబోతున్నాడు. 20 ఇయర్స్ గుర్తుపెట్టుకో, 20 ఇయర్స్ ఇస్తాడంట. ఈ కాయిన్స్ ఇచ్చిన తర్వాత 20 ఇయర్స్ తర్వాత కూడా నీకు ఇన్కమ్ వచ్చేలాగా చేసేసాడు. అది ఎట్లా రా అంటే ఇప్పుడు ఈ ఎంఎస్టీ బిజినెస్లో
మెల్లమెల్లగా ఈ కాయిన్స్ అనేది మొత్తం అందరికీ అందుబాటులో వచ్చేలాగా చేసేస్తాడు. బిజినెస్ అలా తయారవుతుంది ఇప్పుడు. మెల్లమెల్లగా కొన్ని అన్ని కంపెనీస్ మెల్లమెల్లగా బ్లాక్ చైన్లోకి దిగుతున్నాయి. ఆల్రెడీ వీళ్ళు మాటలు జరిపేస్తున్నారు. ఆల్రెడీ కింద వెనక కాంట్రాక్ట్స్ స్టార్ట్ అయినాయి. మనవి దగ్గర మనవి మొత్తం యాజ్ సూన్ యాజ్ ఒక వన్ ఇయర్ లోపలే నువ్వు చూస్తావు ఈ ఫ్రాక్షన్స్ ఒక రేంజ్లో అమ్ముడుపోయిన తర్వాత, సగం వరకు అమ్ముడుపోయిన తర్వాత, అంటే మొత్తం 29,40,000 కదా, దాంట్లో సగం అమ్ముడుపోయిన తర్వాత దగ్గర 29 లక్షలు అంటే 30 అనుకో, ఒక 15 లక్షల్లో అమ్ముడుపోయిన తర్వాత చాలా కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడేశారు, 2-3 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అప్పుడు చాలా కంపెనీస్కి మనకి ఎలిజిబిలిటీ వచ్చి చాలా కంపెనీస్ దీంట్లో చొరబడతాయి. ఎట్లా చొరబడుతుంది అని అంటే, బ్లాక్ చైన్లోంచి మేము మా ప్రోగ్రామ్ నడిపిస్తాం. ఎందుకు బ్లాక్ చైన్ నుంచి నడిపించాలి అని అంటే, బ్లాక్ చైన్ సెక్యూర్ ఉంటుంది, దానికి చాలా ట్రాన్సాక్షన్ ఫీజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పేలో కనుక నువ్వు రీఛార్జ్ చేసావు అనుకో, నీ ఫోన్పేలో నీకు ₹3 ఛార్జ్ చేస్తాడు. తెలుసా నీకు అది విషయం? ఒకసారి వెళ్ళి టైప్ చేసి చూడు. ఫోన్పేలో కనుక నువ్వు ఎలక్ట్రిసిటీ బిల్ కానీ నీ ఫోన్ రీఛార్జ్ చేస్తే ₹2 నుంచి ₹3 ఛార్జ్ చేస్తున్నాడు. ఆల్రెడీ నేను చూశాను, నేను చెప్తున్నాను, చాలామంది ఒప్పుకుంటారు. అది నువ్వు చూడొచ్చు, నువ్వు చెక్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. ఆ ₹3 వాడికి అయ్యే ఖర్చు, అది వాడికి ₹2 ఖర్చు అవుతుంది, ₹1 వాడు లాభం పెట్టుకున్నాడు జోబులో, నో ప్రాబ్లం, వాడు తప్పు లేదు, బాగానే ఉంది. కానీ అదే పని బ్లాక్ చైన్లో చేస్తే డివైడెడ్ బై 100 అవుతుంది ఛార్జ్, అంటే ₹0.03 అవుతుంది అంతే వాడికి ఖర్చు. వాడు ఇప్పుడు దానికి ఒక పావలా వేసుకొని పావలా తీసేసుకోవచ్చు ఛార్జ్ మన దగ్గర నుంచి. ఎందుకు అంత తక్కువ అవుతుందనంటే, ఇక్కడ 100 మంది చేసే పని ఒకటే మిషన్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, 100 మంది చేసే పని ఒకటి చేస్తే నీకు తక్కువైపోయింది వాళ్ళ ఖర్చు. ఎందుకంటే ఇక్కడ విజిలెన్స్ ఆఫీసర్ అవసరం లేదు, ఇన్స్పెక్షన్ ఉండదు, సెల్ఫ్ వ్యాలిడేషన్ ఉంటుంది, తర్వాత సెక్యూర్డ్, అసలు కరప్షన్ ఉండదు. దీనికి నువ్వు యాంటీవైరస్ కొనక్కర్లేదు, అసలు 10 మంది 100 మంది పెద్ద టెక్నీషియన్స్ అవసరం లేదు. ఒక్క సూపర్ కంప్యూటర్లో బ్లాక్ చైన్తో ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ప్రతి ఫోన్ సర్వర్ అయిపోతుంది. ఎవరెవరు ఫోన్లో అది బ్లాక్ చైన్ ఇన్స్టాల్ అయిపోయింది వాళ్ళందరూ సర్వర్ కింద పనిచేస్తుంది. వాళ్ళ ఎయిర్టెల్ బేస్ కూడా సర్వర్ లాగా పనిచేస్తుంది, ఒక జీమెయిల్ కూడా సర్వర్ లాగా పనిచేస్తుంది, అన్ని సర్వర్ లాగా మల్టీ సర్వర్స్ అయిపోతుంది. సో నువ్వు ఒక దాంట్లో డిలీట్ చేసినా ఇంకో దాంట్లో డేటా ఉంటుంది, ఆ డేటా మళ్ళీ దీనికి వచ్చి అటాచ్ అయిపోతుంది మళ్ళీ. అందుకే హ్యాకర్స్ రాలేడు దీంట్లోకి. ఈ టెక్నాలజీ 16 సంవత్సరాలకు ప్రూవ్ అయిపోయింది శ్రీనివాస్, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నువ్వు ఒకసారి నెట్లో కొడితే నీకు చాలా డేటా వస్తుంది. ఇప్పుడు మనకు తెలిసింది, మనకు అవకాశం ఏముంది అంటే, ఈ కాయిన్స్ మనం జమ చేసుకుంటే ఈ కాయిన్ వాల్యూ ఈరోజు ₹1 ఉందనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ₹1 ఉందనుకుందాం. 6 months డౌన్ ద లైన్ ఇది ₹10 అవుతుంది. 1 year డౌన్ ద లైన్ ఇది ఒక ₹20 అవుతుంది. 3 years డౌన్ ద లైన్ ₹100 అవుతుంది. 5 years డౌన్ ద లైన్ ₹1,000 అవుతుంది. 10 years డౌన్ ద లైన్ ₹10,000 అవుతుంది. 20 years డౌన్ ద లైన్ ₹1,00,000 అవుతుంది. అర్థమైందా నీకు నేను చెప్పింది? ఓకే సార్. సో ఇట్లా పెరిగి ఆ కాయిన్స్ నువ్వు ఎన్ని రోజులు పెట్టుకుంటే అంత వాల్యూ వచ్చినట్టు. పోనీ దీనికి పెట్టుబడి ఏమైనా ఎక్కువ ఉందా అంటే ఎక్కువ కూడా లేదు. ఒక ఫ్రాక్షన్ కొంటే ఈరోజు ₹1,800 అంటే మనం ఒక రైతు లంచ్ తీసుకున్నట్టుగా. సార్ దీంట్లో మొన్నటకు నాకు అంటే డౌట్స్ లేకుండే అన్ని క్లియర్ చేసినా, కానీ ఒక డౌట్ వచ్చింది, ఆ డౌట్ నిన్నటితో అది కూడా క్లియర్ అయిపోయింది. డైరెక్ట్ హెచ్ఓడితో మాట్లాడి క్లియర్ చేయించేసుకున్నా. ఇంకా నాకు డౌట్స్ అనేది అసలు లేదు. ఎంత ఇన్వెస్ట్ చేసినా అన్ని సేఫ్ అమౌంటే, అన్ని సేఫ్ హ్యాండ్స్లోనే ఉన్నాయి. నీ సత్తా బట్టి నీకు అది వెంటనే రాదు కదా డబ్బులు, వెంటనే నీ కాయిన్సే వస్తాయి కానీ డబ్బులు రావు కదా, డబ్బులు తిరిగి రావు, కాయిన్సే ఉంటాయి. ఆ కాయిన్స్ వాల్యూ పెరుగుతుందన్నమాట. ఎలా పెరుగుతుందంటే, మనది లేయర్ 1 గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్లాక్ చైన్. లేయర్ 1లో ఉన్న వాళ్ళది ఇప్పటివరకు చరిత్రలో చూసుకుంటే 1-2 yearsలోనే 1 పైసా ఉన్నది ₹1 అయిపోతుందంట. 1-2 yearsలోనే, అంటే 100 రెట్లు పెరుగుతుంది 2 to 3 yearsలో. ఎనీ బ్లాక్ చైన్ ఇప్పటివరకు జరిగిన బ్లాక్ చైన్స్ అన్నీ కూడా అలాగే జరిగినాయి. అండ్ దిస్ ఇస్ నాట్ అన్ ఎక్సెప్షన్, ఇది కూడా ఎక్సెప్షన్ కాదు. దీంట్లో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఓన్లీ ఏంటంటే జనాల యాక్సెప్టెన్స్ కావాలి. ఏం కావాలి? ఎందుకు? కానీ జనాలు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మెల్లగైనా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది అని అంటే, ఒకప్పుడు SMS ఉండే, తర్వాత వాట్సాప్ వచ్చింది. ఇప్పుడు వాట్సాప్ బాగుందా, SMS బాగుందా? ఎందుకు? వాట్సాప్ చీప్ అయిపోయింది, వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు, ఎవరు అడగడు నిన్ను. ఎగ్జాక్ట్లీ సేమ్ రీజన్కే బ్లాక్ చైన్ ముందుకు వెళ్ళిపోతుంది. అర్థమైందా?
వాట్సాప్లో సెక్యూరిటీ ఎక్కువ ఉంది, ఎందుకంటే వాట్సాప్ ఓపెన్ చేయాలంటే అన్లాక్ చేయాలా. అదే నువ్వు ఎస్ఎంఎస్కి అలా లేదు కదా, ఫెసిలిటీ లేదు కదా. అవును అవును కొన్ని ఫోన్స్లో ఇస్తాడు కానీ ఎస్ఎంఎస్కి స్పెషల్గా అయితే లేదు, దీన్ని వాట్సాప్లోనే స్పెషల్గా ఉంది యాప్లోనే. సో ఇలాంటివి ఎన్నో ఫీచర్స్తో వచ్చేసినాయి. బ్లాక్ చైన్ అంత హయ్యెస్ట్ టెక్నాలజీతో వస్తుంది బేటా. ఆ, ఆ, ఇది నేను కలయా నిజమా అన్నట్టుగా ఉన్నటువంటి స్టోరీ. అదృష్టశాత్తు మనకు అది అందుబాటులో వచ్చింది. నేను దాంట్లో స్టార్టింగ్ స్టేజ్లోనే దిగడం జరిగింది. 2 months బ్యాక్ నేను 1620 రూపాయలు కొన్నా. నేను ఎంత 1620 రూపాయలకి ఓన్లీ 6 కొన్నా. ఫస్ట్ 6 కొన్నా. 1 month దీంట్లో నేను బాగా లోతుగా తెలుసుకున్న తర్వాత 75 ఫ్రాక్షన్లు కొన్నాను నేను. ఇప్పుడు ఇంకొక 25 ఎంతో కొంటా నేను, దానికి రెడీ అవుతున్నా. అది మా కొడుకు పేరు మీద కొందాం అనుకుంటున్నా. వాడికి పాన్ కార్డ్ రాగానే కొంటా. వాడికి ఆల్రెడీ ఆధార్ కార్డు కొంచెం అప్డేట్ చేయాలి, చేసేస్తే అది కొన్నా. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ ఆ బ్లాక్ చైన్లో పెట్టాలి. ఎందుకంటే బ్లాక్ చైన్ అంటే నీ యూపీఐ పేమెంట్ లాగా. ఇప్పుడు యూపీఐ పేమెంట్ కూడా వెళ్ళిపోయి ఆ యూపీఐ పేమెంట్ కూడా బ్లాక్ చైన్ ద్వారానే అవుతుంది ఇంకా ముందు ముందు. ఓకే. ఎందుకంటే బ్లాక్ చైన్లో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ట్రాన్సాక్షన్ ఎవరు మార్చలేరు. నీ డబ్బులు 100% సేఫ్. ఓకే. బ్లాక్ చైన్లోంచి తీసి వ్యాలెట్లో పెట్టిన తర్వాత అది నీ రిస్క్, కానీ బ్లాక్ చైన్లో ఉండగా మాత్రం అది ఎవ్వడేం చేయలేడు. ఓకే. ఇది అతి ఉన్నతమైనటువంటి టెక్నాలజీ బేటా. సో ఇప్పుడు దీంట్లో మనకి పెట్టుబడి 1800 రూపీస్ పెట్టి మనము ఒక ఫ్రాక్షన్ కొనుక్కోవాలంటే మనకి కాయిన్స్ రావడం మొదలవుతుంది. ఒక్క ఫ్రాక్షన్ కొనడంతో నీకు మొత్తం 20 సంవత్సరాల్లో నీకు 20,000 ఫ్రాక్షన్స్ వస్తాయి, 20,000 కాయిన్స్ వస్తాయి, 20,000 కాయిన్స్. దాంట్లో నీకు 10,000 మాత్రం విత్డ్రాల్ ఇచ్చేస్తున్నాడు, సగం ఇచ్చేస్తున్నాడు. సగం స్టేకింగ్ పెట్టుకుంటే ఆ స్టేకింగ్తో నీకు ఫ్యూచర్లో ఈ బ్లాక్ చైన్ వాడడానికి అందరూ ఎవరెవరు వస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే వాడు వస్తాడు, ఈ బ్లాక్ చైన్లోనే ఫోన్పే రన్ చేస్తాడు. మెట్ ప్లస్ వాడు వస్తాడు, వాడు దీంట్లో రన్ చేస్తాడు. సోలార్ గురించి మాట్లాడుతున్నారంట ఆల్రెడీ. సోలార్ వాడు దీంట్లో వస్తాడు. పెద్ద పెద్ద బ్యాంక్స్ వచ్చేస్తాయి, అందరూ మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ ఫీ తీసుకుంటాడు. ఆ ఫీ ఒక్కొక్కరి దగ్గర 1 పైసానే తీసుకుంటాడు. ఒక ట్రాన్సాక్షన్ 1 పైసా తీసుకుంటాడు. కానీ కోట్ల ట్రాన్సాక్షన్తో 1 పైసా ఇంటూ కోట్లు ఈజ్ ఈక్వల్ టు సమ్ 100 కోట్లు 1000 కోట్లు అవుతాయి. ఆ 1000 కోట్లు 1,00,000 కోట్లు 100 కోట్లు ట్రాన్సాక్షన్ ఫీని 29,40,000 ఫ్రాక్షన్తో డివైడ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. నువ్వు ఒక ఫ్రాక్షన్ కొంటే నీకు ఒక ఫ్రాక్షన్ వాటా వచ్చేస్తుంది. నువ్వు 100 ఫ్రాక్షన్ కొంటే 100 ఫ్రాక్షన్ వాటా నీకు వస్తుంది. ఇది నీకు ఖచ్చితంగా అర్థమైతే కనుక ఇది జరగబోతుంది స్టోరీ. ఇంకొక విషయం చెప్తాను, అప్పుడు నీకు అర్థమవుతుంది దీని వాల్యూ ఏందనేది. 29,40,000 ఫ్రాక్షన్స్లో ఇప్పుడు నువ్వు కొంటే నీకు 13 కాయిన్స్ ఇస్తున్నాడు, 2,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నావు అప్రాక్సిమేట్లీ. చివరి ఫ్రాక్షన్ దగ్గర 25,000 నుంచి 1,00,000 రూపాయల లోపల పోతుంది. 25,000 మినిమము ఆర్ మ్యాక్సిమం ఉంటే 1,00,000 రూపాయలు. అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ దాని వాల్యూ పెరిగిపోతుంటుంది. అందు గురించి వాడికి వచ్చే కాయిన్స్ తగ్గిపోయి వాడికి దగ్గర 0.02 0.003 అట్లా వస్తుంది వాడికి కాయిన్స్. అంటే 70,000 50,000 పెట్టిన వాడికి 0.2 వచ్చినటువంటి కాయిన్స్ 50 రోజులు అయితే కానీ $1 అవ్వదు, వాడికి ఒక కాయిన్ అవ్వదు. నీకు అదే విషయంలో ఈరోజు నీకు 13 కాయిన్లు వస్తున్నాయి. నువ్వు జస్ట్ ఇమాజిన్ చేయి, ఒక 2 years 3 years 4 years డౌన్ ద లైన్ నువ్వు ఎంత డబ్బులు ఆ కాయిన్స్ వాల్యూ ఉంటుందో అర్థం చేసుకుంటున్నా. నేను క్వశ్చన్ వేసాను అంతే, నీకు ఆలోచించుకో. కంపెనీ గురించి నువ్వు ఇంకా ఎటువంటి సందేహాలు అనేది అసలు అవసరం లేదు. గవర్నమెంట్ ఫుల్లీ అప్రూవ్డ్ మనకి. నిన్న కూడా నేను మాట్లాడుకొని ఫుల్ లోతుగా తెలుసుకున్నాను. చాట్ జీపీటీతో కూడా అడిగి తెలుసుకున్నటువంటి విషయాలు ఇవన్నీ. సో ఇది బేటా, ఇది మనకున్న అవకాశం. దీన్ని సద్వినియోగపరచుకొని నువ్వు ఓకే అంటే నేను నీకు ఇప్పుడు ఒక లింక్ పంపిస్తా. ఆ లింక్లో నువ్వు నీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్తో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడే నువ్వే కొట్టు. పర్చేస్ అని కొడితే నీకే వచ్చేస్తుంది అమౌంట్. ఆ అమౌంట్ పెట్టి కొనేసుకో. ఒక్కటే కొను ఫస్ట్ స్టార్టింగ్. రోజు కాయిన్స్ పడుతుంటే కదా చూస్తుంటావు. ఆ తర్వాత నీకు నేను నా దగ్గర ఉన్న PDF మెటీరియల్ అంతా పంపిస్తా, లింక్స్ కూడా పంపిస్తా. మోదీ గారి స్పీచ్ కానీ అన్ని లింక్లు పంపిస్తా. అన్నిటికీ ఈవెన్ ఎవ్రీ వీక్ ఎవ్రీ డే మనకి మీటింగ్ ఉంది, జూమ్ మీటింగ్. దాంట్లో వీక్లీ మనకు ప్లాన్లు చెప్తుంటారు, ప్లస్ వీక్లీ వన్స్ HOD వచ్చి మనకు డౌట్స్ క్లారిఫై చేస్తుంటారు. కంపెనీ నుంచి ఒక పర్సన్ వచ్చి, HOD హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డైరెక్ట్ మనతో మాట్లాడి నేను ఆయనతోనే మాట్లాడి డౌట్ క్లారిఫై చేసుకున్నా. ఒక వైబ్లో ఉన్నా నేనైతే శ్రీనివాస్. నేను డెప్త్లో తవ్వి ఉన్నట్టు చెప్తున్నాను. నీకు దీనికి ఎటువంటి క్వశ్చన్ ఉన్నా నేను నీకు క్లారిఫై చేయగలుగుతా. 100% క్లారిఫికేషన్ మొత్తం. నువ్వు సాటిస్ఫై అంత
లేదు సార్, ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్ కానీ నన్ను అంత మాకు ఐడియా అంత లేదు, నాకు బ్రెయిన్ అంత ఏం లేదు, నాకు ఈ సిస్టమ్ అది తెలుసు, అందు గురించే వాలిడేటర్ ప్రోగ్రామ్ అనేది అందు గురించే పుట్టించారు వీళ్ళు. 29 లక్షలు యాక్చువల్గా వాళ్ళే పెట్టేసుకొని స్టార్ట్ చేయొచ్చు, కానీ జనాలకి ఎలా తెలుస్తుంది? అందుకే ఏం చేశారు, జనాల్ని భాగస్వామ్యం చేసి వాళ్ళకు కూడా పెట్టుబడి అవకాశం ఇచ్చేసి, పెట్టుబడి అని చెప్పకూడదు, వాళ్ళు కొంటున్నారు, యాక్చువల్ ఫ్రాక్షన్ని కొంటున్నారు, వర్చువల్ డిజిటల్ అసెట్ని కొంటున్నారు. కొనడం వల్ల వాళ్ళకి ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ప్రోగ్రామ్ ఇప్పిస్తున్నారు. ఏం ప్రోగ్రాము? బ్లాక్ చైన్ అంటే ఏంటిది, ఎలా నడుస్తుంది, ఎలా దాన్ని కాయిన్ వాల్యూ దాన్ని ఎలా పెరుగుతుంది, ఎలా మెల్లమెల్లగా ఇది అందరి ఇళ్లలోకి ఎలా చొరబడుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు మనకి లిటరల్గా. అది వినడానికి జూమ్ మీటింగ్ అంటే హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, మాట్లాడుకోవచ్చు మనం. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, నీకు వాళ్ళు ఎవరు కనబడలేదు శ్రీనివాస్, నేను ఒక్కనే కనబడ్డా. నేనైతే నీకు నిన్ను డిచ్ చేయడానికి అయితే ఇవన్నీ చెప్పను కదా, నాకు నచ్చింది కాబట్టి నాకు నచ్చిన అందరికీ చెప్పేస్తున్నా. నా కాంటాక్ట్స్లో ఎంతమంది ఉన్నారో అందరికీ చెప్పేస్తా. వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. ఓకే, సో నేను నీకు లింక్ పంపిస్తాను, లింక్ యాక్టివేట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఈ కాల్ కట్ చేసి నీకు లింక్ పంపించిన తర్వాత నీకు లింక్ ఇక్కడి నుంచి గైడ్ చేస్తా. లింక్ యాక్టివేషన్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్టే, అక్కడ వరకు ఏం డబ్బులు లేవు. ఆ తర్వాత కొనాలి అన్నప్పుడు నువ్వు ఆలోచించుకొని కొను. కానీ 1800 ఇంత ఆలోచించాలా అని కూడా క్వశ్చన్ వేసుకో. మనం ఎన్నో వేలు మనము హుండీలో వేసాం, దేవుడు హుండీలో వేసినాం. ఒక హెల్పర్ వచ్చి అడిగితే వాడికి ఇచ్చేస్తాం, 5,000 10,000 ఇచ్చేస్తాం. నేనేమంటున్నా శ్రీనివాస్, వెంకటేశ్వర స్వామి హుండీలో వేశాను అనుకుని వేయరాదు ఒక ఫ్రాక్షన్. అప్పుడప్పుడు కాయిన్లు వస్తుంటాయి, విను ఒక్కసారి విను, కాయిన్లు వస్తుంటాయి, కాయిన్లు తీసుకుంటుండు, అప్పుడప్పుడు అన్వేషిస్తుండు కంపెనీ గురించి. ఇంకా నీ డౌట్స్ నీకుంటాయి కదా, నేను ఎంత చెప్పినా నేను మాటలే చెప్పగలుగుతా. నీ డౌట్స్ నీకు క్లారిఫై చేసుకుంటురా. నీకేం డౌట్స్ ఉంటే నన్ను అడుగు, లేకపోతే నేను ఇంకా పెద్దవాళ్ళని అడిగి తీసుకుంటా, డౌట్స్ క్లారిఫై చేస్తా నీకు ఏదైనా ఉంటే. కానీ నీకు ఒకే రోజులో అర్థం కాదు ఇది, నాకు 4 రోజులు పట్టింది అర్థం కానీ. 4 రోజుల తర్వాత నా బుద్ధి ఫుల్ వెలిగి 75 ఫ్రాక్షన్స్ కొన్నా. 1 మంత్ తర్వాత కొన్నా నేను 75 ఫ్రాక్షన్స్. ఫస్ట్ నేను కొన్నది 6 ఎందుకు కొన్నా తెలుసా? నాకు పరిచయం చేసినవాడు నాకు మోసం చేయడు, వాడెప్పుడు నా మేలు కోరినోడే నాకు చెప్తున్నాడు ఇది. మళ్ళీ మేలు కోరినాడు చెప్పినప్పుడు కనీసం ఒకటైనా కొనుక్కోవాలి కదా బిడ్డ. నేను 6 కొనుక్కున్నా, అప్పుడే 10,000 పెట్టి 6 కొన్నా నేను. 1620 ఉన్నప్పుడు 9,900 చేంజ్ అయింది నాకు. ఇప్పుడు 75 కొన్నా, 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన. ఇంకా 25,000 ఇంకా కొంటా అంటున్నా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మినిమం 10 కొనుక్కు పెట్టుకోండి. ఏది లేనోడు, అసలు ఆర్థికంగా వెనకబడినోడైతే 10 కొనుక్కోండి, ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటే 100 మినిమం కొనుక్కో అంటున్నాడు కంపెనీ వాళ్ళే అంటున్నారు. అంటే అంత ఎత్తున ఎదుగుతుంది, మీరు తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. కానీ ఇవన్నీ వాళ్ళ పర్సనల్ క్వశ్చన్స్, అది ఎవరికి వాడే ఆన్సర్ ఇచ్చుకోవాలి, మనకు సంబంధం లేదు. నేను ఒకటి కొనుక్కోమంటున్నా, కానీ 1,875 80 రూపీస్ అది నీకు కనబడుతుంది. ఒకసారి యాప్ ఓపెన్ చేయగానే కనబడిపోతుంది అన్ని. చైన్ లింక్ అంటే ఒక రిఫరల్ లింక్ పంపిస్తాం. ఇప్పుడు ఉబర్లో ఎట్లా నీకు లింక్ పంపించిందాం, ఉబర్ యాప్లో ఎలా ఉందో అలాగే ఒక లింక్ పంపిస్తాను నేను. అది ఎందుకంటే చైన్ లింక్ అంటే ఎవరో ఒకరు రిఫర్ చేయాల్సిందే. ఇప్పుడు నేను రిఫర్ చేయకుండా డైరెక్ట్ నువ్వు బ్లాక్ చైన్ కూడా కనెక్ట్ అయిపోవచ్చు, మా ఎవరు సంబంధం లేకుండా బ్లాక్ చైన్ కనెక్ట్ అవ్వచ్చు. విను నా మాట విను. బ్లాక్ చైన్ అంటే కంపెనీతో నువ్వు కనెక్ట్ అయిపోవచ్చు, డైరెక్ట్గా హుక్ అయిపోవచ్చు ఇట్లా. అప్పుడు చైన్ లింక్ లేదు, నువ్వు డైరెక్ట్ బ్లాక్ చైన్తో కనెక్ట్ అయితే ఏమవుతుందంటే నువ్వు తీసుకుంటే 5% కంపెనీకి వెళ్తుంది. అదే మేము ఇంట్రడ్యూస్ చేస్తే మాకు వస్తుంది 5%. తేడా అదే, ఇంకేం. నేనేమంటున్నా, నువ్వు ఒక ఫ్రాక్షన్ కొనుక్కొని నువ్వు 100 ఫ్రాక్షన్ మీ పెళ్ళాం పేరు మీద నీ కింద వేసుకో, అప్పుడు నీకు వస్తుంది 5%. అర్థమైందా నేను చెప్పింది? ఆర్ మీ ఆవిడ పేరు చెప్పి ఒక ఫ్రాక్షన్ మీ ఆవిడ పేరు మీద కొని నువ్వు 100 ఫ్రాక్షన్ కొనుక్కుంటే మీ ఆవిడకి 5% కమిషన్ నీకు వస్తుంది, అంతే. మాకు రాదు అప్పుడు కమిషన్, నీకే వస్తుంది. ఇది చేసుకోవచ్చు. చైన్ లింక్ లో 29,40,000 ఫ్రాక్షన్స్ అమ్ముడు పోయేంత వరకు వీళ్ళు నెట్వర్కింగ్ చేస్తారు. నెట్వర్కింగ్ చేయాలా మ్యాండేట్ అంటే మ్యాండేట్ కాదు, కంపల్సరీ కాదు. ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నా, నేను తృప్తిగా ఉన్నా ఈ బిజినెస్లో, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ తృప్తిని చెందుకోవాలని చెప్తున్నా. పోనీ పెట్టుబడి ఎక్కువ ఉందా, లక్షల్లో ఉందంటే లేదు, వేలలో ఉంది. 2,000 3,000 పెట్టినకి ఎవరైనా ముందుకు వస్తారని చెప్పి చెప్తున్నా. ఒక్కటైతే కొనుక్కొని ముందుకు వచ్చి అడుగు పెట్టేసిన తర్వాత లోతుగా తెలుసుకొని ఎంత పెట్టుకుంటా నీ ఇష్టం అది. ఓకే, ఇప్పుడు నేను ఈ కాల్ రికార్డ్ అయింది కాబట్టి ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేసిన తర్వాత నేను నీకు లింక్ పంపిస్తున్నా. ఓకే.